ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమపూర్వకంగా పలకరిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం. వారు భయంలో ఉంటే వారి భయమును తీసివేయటానికి మాట్లాడుతున్నటువంటి విషయం. మనతో కూడా మన భయంలో మీకు భయం లేదు, లేదా భయానికి విరుగుడుగా మనతో ఓదారుస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం. నూతనముగా బలం పొందుడి, నేనే మొదటి వాడను, కడపటి వాడను, అంతా ఉన్నవాడను నేనే. ద్వీపములారా, భూదిగంతములారా వినండి అని చెప్తూ, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న ఈ అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అని చెప్తూ, భూదిగంతముల కొనల నుండి నిన్ను పిలుచుకున్న వాడిని నువ్వెందుకు భయపడుతున్నావు అన్నటువంటి విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో మీరు భయపడకండి, మీరు పాపం వల్ల ఆదాము నుంచి, ఏదైనా వనంలో వచ్చిన పాపం నుంచి మీరు భయపడుతున్నారు, అక్కడి నుంచి మొదలైంది. కానీ నేను మీ పక్కనే ఉన్నాను. పడిపోయినప్పుడు తల్లిదండ్రులను బిడ్డల్ని ఓదారుస్తూ ఉంటారు. పడిపోయినప్పటికీ ఏం పర్లేదు, లేవండి అన్నట్లుగా భయపడకండి మరియు దిగులు పడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. మనకు ఆ సమాధానం దొరకలేదని, ఎవరు మనకి రెస్పాన్స్ ఇవ్వలేదన్నటువంటి విధంగా మనం దిగులు పడుతూ ఉంటాం. దిగులు పడొద్దు అన్నటువంటి ధైర్యపరిచేటువంటి మాటలు. నేను బలపరిచేవాడిని నేనే, ఎవరు నిన్ను బలపరచరు అని మరి ఒకసారి మనల్ని గుర్తు చేస్తున్నాడు. మరియు కూడా ఆయన సహాయం ఎలా చేస్తానంటున్నాడంటే, నేను మాత్రమే సహాయం చేయగలను, నా దక్షిణ హస్తముతో, కుడి హస్తముతో అన్నప్పుడు మనకి పక్కనే ఉండి చేయి అందిస్తున్నంత దగ్గరలో సహాయకుడిగా ఉన్నాడని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. నిన్ను ఆదుకుంటాను అని ఈ ఒక్క వాక్యంలోనే ఇన్ని విధాలుగా భయపడొద్దు, దిగులు పడొద్దు, బలపరుస్తాను, సహాయం చేస్తాను, ఆదుకుంటానని దేవుడు ఈ ఒక్క వాక్యంలోని ఎంత గొప్పగా చెప్పబడింది. ఇది మనకు ఆదరణకరంగా ఉండడానికే. మనం ధైర్యం తెచ్చుకుందాం, బలం తెచ్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని అర్థం చేసుకున్నాం. వినగలిగిన చెవితో దేవుని యొక్క స్వరం విని ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకుంటకు దేవుడు మనందరికీ సహాయం చేయండి. దాకా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నువ్వు మాతో ఉండి భూదిగంతంలో కొనలో నుండి మమ్మల్ని పిలుచుకున్నామని గుర్తు చేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నీకు లోబడుతున్నాం ప్రభా. మా భయములన్నిటిలోంచి తొలగించి మమ్మల్ని ఆదుకొని నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Have a blessed day. God bless you.